క్రికెట్ చూడడం ఒక పిచ్ అయితే క్రికెట్ ఆడటం ఒక గొప్ప ప్రావీణ్యం. క్రీడల్లో ఏ ఆటకు దక్కని మహానుభూతి ఈ ఆడేవాళ్లు చూసేవాళ్ల అంశాన్ని పక్కన పెడితే దీన్ని జూదంగా మార్చుకున్న వాళ్ల ప్రతిభ అన్నింటికంటే గొప్పది. ఆట ఆడే తీరును దాన్ని కాసుల తీరుగా మలుచుకోవడంలోనూ జూదగాళ్ల ప్రతిభా పాఠవాలు బయటపడుతుంటాయి. అలాంటి ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో క్రికెట్ బుకీగా మారిపోయాడు. అది ఏ స్థాయిలో అంటే ఎవరు ఊహించిన ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రికెట్ సంబరాలు మొదలైన ప్రతి సందర్భంలో రాజకీయ నేతల మాటల్లోనూ పోలీస్ అధికారుల రికార్డులలోనూ నిత్యం వినిపించే పేరు నరసింహ అలియాస్ ట్రిపుల్-S నరసింహ. ఇతని సొంతూరు కడప జిల్లా ప్రొద్దుటూరుకి సమీపంలోని ఖాదరాబాద్. పేదరికాన్ని అన్ని కోణాల్లో ఆలింగనం చేసుకున్న నరసింహ సరిగ్గా 20 ఏళ్ల క్రితం పొద్దుటూరులోని ఓ బట్టల దుకాణంలో వేళ్ల మీద లెక్కెట్టి అతి తక్కువ జీతానికి పనిచేసిన గుమస్తా. యజమాని బయటకు పనులకు పంపిస్తే సెల్ ఫోన్లు లేని ఆ కాలంలో కాయిన్ డబ్బాలో రూపాయి బిళ్లతో ఫోన్ చేసి క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడని అతన్ని బాగా తెలిసిన వారు చెప్పే మాట. అలా మొదలైన నరసింహ క్రికెట్ బెట్టింగ్ వ్యాపారం ఇప్పుడు 100 కోట్లకు అధిపతి. పబ్బులు కాసినోలు కూడా సొంతంగా నిర్వహిస్తుంటాడని సమాచారం. బుల్లితెర మొదలు సినిమా రంగం దాకా ఇతని పెట్టుబడులు ఉంటాయని 4 ఏళ్ల క్రితం ఇతని గురించి వినిపించిన మాట. అంతేకాదు పలు వ్యాపారాలు హవాలా ద్వారా డబ్బుల పంపకాలు ఉన్నాయని కూడా వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఆ ట్రిపుల్-N నరసింహ ప్రస్తావన ఎందుకనేదేగా మీ ప్రశ్న. దానికి ఓ లెక్కుంది. నరసింహ కేంద్రంగా ప్రొద్దుటూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మాటలు తూటాల్లా పేరుతున్నాయి. ఇటీవల ప్రొద్దుటూరులో కొంతమంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు బెట్టింగ్ నిర్వహించని వారిపై కూడా కేసులు పెడుతున్నారంటూ ప్రస్తుత అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధ్వజమెత్తారు. బెట్టింగ్ డాన్ నరసింహ 500-600 కోట్ల ఆస్తిపరుడంటూ అతని హోదా మంత్రులు సామంతులతో కలిసి తిరిగే పరిస్థితి అంటూ చెప్పుకొచ్చాడు. బెట్టింగ్ వ్యవహారంలో నరసింహ బావ మునివర అనే వ్యక్తిని పోలీసులు కేసులో పెట్టడం తగదంటూ హితవు పలికారు. ఎప్పుడో 15 ఏళ్ల నుండి మునివర బెట్టింగ్ కి దూరంగా ఉంటున్నాడని గుర్తు చేశారు. బెట్టింగ్ డాన్ నరసింహ ద్వారా డబ్బుల కోసం ఒకరిద్దరు పోలీసు ఉన్నతాధికారులు మునివర్ను కేసులో ఇరికించారని వరదరాజుల రెడ్డి ఆరోపణలు చేశారు. నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ ప్రొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఇది 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతన్ని చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి. ఇదే సందర్భంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరద ఆరోపణలు తిప్పికొట్టారు. అధికార పార్టీలో ఉంటూ పోలీసు అధికారులను తప్పుబట్టం సరికాదన్నారు. తప్పు లేకుంటే పోలీసులు కేసులు ఎందుకు పెడతారంటూ ప్రశ్నించారు. మునివర అనే వ్యక్తి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు కాబట్టే అతన్ని కాపాడుకునేందుకు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే మునివర్ అనే దొరసానపల్లి గ్రామానికి సంబంధించిన తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారని చెప్పి ఆయన బాధ. కేవలం తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారనేది ఆయన బాధ. నా మనిషిని మీరు కేసులో పెట్టొద్దు, అతను క్రికెట్ బుకీగా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ కూడా మీరు అతని కేసులో పెట్టొద్దు, ఇది ఆయన డిమాండ్. దానికి పోలీసులు సహకరించలేదని, వినలేదని ఆ కోపంతో బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు ఆయన ఎప్పుడు తెరదీస్తాడు. సహజమేది. ఈరోజు కొత్తగా తీసేదేం కాదు. డిఎస్పీ గారు బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రొద్దుటూరులో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది కొత్త కాదు వరదరాజుల రెడ్డి గారికి. గత 30-35 సంవత్సరాలుగా ఆయన చేస్తానే పని ఏంటంటే తను చెప్పిన విధంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడినంత కాలం అధికారులు మంచివాళ్లే. ఏ ఒక్కసారైనా 100 సార్లలో 99 సార్లు వరకు ఒక్కసారి తనకు పలకకపోతే, ఏ కారణం చేతైనా పలకలేని పరిస్థితుల్లో మేము పలకలేము సార్ అని చెబితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద బ్లాక్మెయిలింగ్ రాజకీయానికి తెరదీస్తాడు.
ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల్లో ఆయన ప్రప్రదంగా వాడే బ్రహ్మాస్త్రం ఏంటంటే కదా, ఆ అధికారి మెడలో నువ్వు అవినీతిపరుడివి, నువ్వు లంచగొండివి, నువ్వు అసమర్థుడివి అనే ఒక ట్యాగ్ బోర్డు వేయడం, ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం. ప్రొద్దుటూరులో జరిగింది అదే. ఒకసారి ప్రజలను ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. నేను మునివర్ అతని క్రికెట్ బుకీగా పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ కూడా చేయలే, కేసు పెట్టినారు. ఆయన పట్టుకుపోయి స్టేషన్లో పెట్టలే, కొట్టలే, తిట్టలే, ఏం చేయలే, కేసు పెట్టినారు. ఈయన ఒక్కరిని పెట్టలే, మరో 13 మందిని పెట్టినారు. ఆ 13 మందిని కేసులో పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించినప్పుడు ఆ 13 మంది ఇచ్చిన వాంగ్మూలము, మా దగ్గరకు వచ్చిన బిజినెస్ అంతా మునివరకే మేము ఎత్తేది లోడు. మటకాలు ఎట్లయితే లోడ్ ఎత్తుతారో క్రికెట్ బుకీలకు కూడా ఇక్కడ రాసేవాడు ఒక చోటికి పంపాలా, ఇంకో చోటికి పంపాలా. మేమందరం మునివర దగ్గరికే ఈ వ్యాపారాన్ని అంతా పంపిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము, లేకపోతే వాళ్ళ ఫోన్లలో ఉండే యాప్ల ప్రకారము, పోలీసులకు దొరికిన సాక్ష్యాలు ఆధారాల ప్రకారము, వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మునివరను తప్పనిసరిగా కేసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసులో పెట్టినారు. ఇది నేరమా ప్రజలారా? అసలు నేను ఒక్క